హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ పొరుటు అండి. బ్యాచిలర్స్ అయినా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఎగ్ పొరుటు ఇలా చేశారు అంటే చాలా టేస్టీగా వస్తుందండి. అది కూడాను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. ముందుగా ప్యాన్లో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూను పచ్చిపప్పు వేసానండి. మీకు ఇది నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త ఇంగువ వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంగువ. దీంట్లో ఒక 1/2 కప్పు వరకు వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను తెల్ల ఉల్లిపాయ తీసుకున్నాను అండి. మీరు నార్మల్గా దొరికే పింక్ కలర్లో ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ అయినా సరే తీసేసుకోవచ్చు. చూడండి, ఈ ఉల్లిపాయలు కాస్త మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను ముందుగా కాస్త కరివేపాకు వేసాను అండి. అలానే దీంట్లో ఒక 2 ఎండుమిర్చిని వీడియోలో చూపించిన విధంగా తుంపి వేసేస్తున్నాను. వీటిని ఇలా కలుపుతూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. అలానే ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని వేస్తున్నాను అండి. చాలామంది ఉట్టి పచ్చిమిర్చితోనే ఎగ్ పొరుటు చేసుకోవడానికి ఇష్టపడతారు. మీరు కారమైనా వేసుకోవచ్చు, లేదా ఇలా పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే చూడండి సగం వేగాయి కదా. దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసాను. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉల్లిపాయలని కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాము. చూడండి, ఉల్లిపాయలు అయితే చక్కగా మంచిగా వేగిపోయాయి కదా. ఈ కలర్ వచ్చేంత వరకు తప్పకుండా వేగితేనే ఎగ్ పొరుటు చక్కగా ఉంటుంది. లేకపోతే మధ్య మధ్యలో ఉల్లిపాయ పచ్చిగా తగులుతూ అస్సలు టేస్ట్ బాగోదండి. ఇప్పుడు ఆనియన్స్ని పక్కకు నెట్టేసేసి మరి కొంచెం ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ ఒక 1/2 కప్పు ఉల్లిపాయలకి 2 గుడ్లను తీసుకొని ఇలా పగలగొట్టుకొని వేసేసుకుంటున్నానండి ముందుగా. ఇప్పుడు చూడండి, ఇది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంది కదా. మనము ఆమ్లెట్ లాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే చక్కగా ఒక సైడ్కి ఇది ఆమ్లెట్ లాగా మనకి వేగిపోతూ ఉంటుంది. లేకపోతే ఒక 2 ఎగ్స్ని గిన్నెలో మనము తీసుకొని బీట్ చేసుకొని కూడాను ఇలా ఆనియన్స్లో కలిపి వేసేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్గా అయిపోతుందండి ఎగ్ పొరుటు. మళ్ళీ మనకి ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత మనము మెల్లిగా ఈ ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఉల్లిపాయతో కలిసే విధంగా మనం మిక్స్ చేసుకున్నాము అండి. ఎగ్ పొరుటు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు తక్కువగా ఉండాలి, ఎగ్ అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఎగ్ పొరుటు రుచిగా ఉంటుంది. కొంతమంది ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేస్తారు. అలా అయితే మనకి ఉల్లిపాయ టేస్టే తెలుస్తుంది, ఈ ఎగ్ టేస్ట్ అనేది తెలియదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఎగ్గు చక్కగా ఆనియన్స్తో కలిసి వేగిన తర్వాత కాస్త పసుపు, రుచికి తగినంత కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది, అలానే రుచి కూడాను చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడాను వేస్తున్నాను అండి. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్, 2 స్పూనుల వరకు నువ్వులు వేశారు అంటే ఈ ఎగ్ పొరుటులో చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా మొత్తము ఎగ్గు అనేది పచ్చివాసన పోయి నీచు వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. అలా కాకుండా మనకి పచ్చిగా ఉందంటే నీచు వాసన వస్తూ అస్సలు టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఫైనల్గా కాస్త కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపి వేసుకుంటున్నానండి. దీనిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.